అలా పాలకోల సైడు వచ్చాం. అక్కడ ఇలా కొబ్బరి తోటలు, బనానా చెట్లు, తోటలు, తాటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇలా మా ఫ్రెండ్స్ అలాగ వచ్చాం మేము. అలాగా వచ్చాం. వీడి పేరు మనోజ్. సిగ్గుపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఫోటోల దగ్గర. ఇంకా అలా ఉన్నాయి చెట్ల దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు అలాగా కొబ్బరి తోటలోకి ఎంటర్ అయ్యాము. ఎక్కడైనా కొబ్బరి బొండాలు అమ్ముతారు అలా అని చెప్పి చూస్తున్నాం, తాగుదామని. ఎన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక దగ్గర కూడా బొండం తీస్తున్నారు కనిపించలేదు. కొద్దిగా నిరాశపడుతున్నాను నేను. ఎక్కడైనా ఒక బొండం కనిపిస్తే ఆగి తాగాలనిపిస్తుంది. చూడాలి నా కోరిక అవుతుందా లేదు అని. వాడి పేరు భరత్. అలాగా ఇద్దరు అమ్మాయిలు మా కాగ్నిజెంట్ డాకా టీం నుంచి. వాడికి ఎప్పుడు అందరూ హీరో అని పిలుస్తాం, ఎందుకంటే హీరోలాగా ఉంటాడని. ఇంకా లోపలికి అలా వచ్చాం. నీటి మధ్యన ఇక్కడ చెట్టు ఉంది. అక్కడ పాపలు అందరూ ఉన్నారు. కొబ్బరి బొండ లాస్ట్కి అలాగా ఫైనల్గా ఒక కొబ్బరి పిండి దొరికింది కానీ కొబ్బరి బొండం కనిపించలేదు ఎక్కడ. అలా వెళ్తున్నాం లోపలికి. ఇంకా మా వాడు ఇంకా చాలా కోపడుతున్నాడు, కొబ్బరి బొండం కనిపించట్లేదు. చాలా నిరాశపడిపోయి చెట్లు లేకపోతే అక్కడ ఆగిపోయి ఉండిపోతున్నాడు. చాలా బాధపడుతుంది. అది ఎంత బాధ అంటే సునామీ వచ్చిన కరువుడు మీద వీళ్ళు నా మీద చూస్తే కొబ్బరి బొండలు చిన్న బొండలు నా మీద పింజులు దొరుకుతున్నాయి. ఒక్క కొబ్బరి బొండం దొరకట్లేదు ఎక్కడ అనమాట. మా వాడు ఆకలికి నిరాశకి పడిపోయి ఫోటోలు తీస్తున్నాడు. ఫోటో స్టిల్స్ ఇచ్చి మంచి ఫోటోలు తీస్తున్నాడు. కమల్ హాసన్ గారు అందరికి డాగా హీరో అంటూ పిలుస్తారు అందరూ ఎప్పుడు చూసినా. వచ్చాం అలాగా చాలా కష్టపడి ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చాము. అలాగా చాలా కష్టపడుతున్నాం కొబ్బరి బొండం కోసం. ఎక్కడ ఒక్క బొండం కనిపిస్తే చాలా బాగుంటుంది నాకు కోరిక అయితే ఉంది. బొండాలు వెతుకుతున్నాను, చాలా కష్టపడుతున్నాను. ఎక్కడ వరకు ఇంకా లాస్ట్కి లేనప్పటికీ అక్కడి నుంచి మేము ఇంకా స్టార్ట్ అయినప్పటికీ మా వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్ ఉన్నాడు, అదే దూరం వచ్చాం కదరా గోదావరి లోపలికి వెళ్దాంరా అన్నప్పటికీ సరే అని చెప్పి అందరితో వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగి ఇంకా ఒక దీవిలాగా ఉంది. మొత్తం చుట్టూ తిరిగి ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. ఇక్కడ దాకా చూసారు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.